కొత్త సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో కంప్లీట్ అయిందో లేదో చాలు చిటికలో ఇలా పైరసీ వెబ్సైట్స్ లోకి సినిమా ప్రింట్ వచ్చేస్తుంది. ఈ మధ్య మరీ దారుణంగా ఒరిజినల్ ప్రింట్ ఏదో థియేటర్ ప్రింట్ ఏదో కూడా కనిపెట్టలేనంత క్లియర్ గా ఉన్న సినిమాని రిలీజ్ రోజే తమ సైట్స్ లో పెట్టి క్యాష్ చేసుకుంటున్నాయి ఈ పైరసీ వెబ్సైట్స్. దీంతో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీస్ లో రిలీజ్ అయిన మూవీస్ కూడా క్షణంలో ఈ వెబ్సైట్స్ లో కనబడుతున్నాయి. అసలు పైరసీ వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి, పైరసీ మూవీస్ ని ఎలా షూట్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేయడానికి కుదరని ఓటీటీస్ నుండి కూడా వీళ్ళు ఎలా డౌన్లోడ్ చేసి తమ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నారు, అసలు ఈ పైరసీ వెబ్సైట్స్ నుండి వాటి ఓనర్స్ కి డబ్బు ఎలా వస్తుంది, ఇండియాలో అసలు ఈ వెబ్సైట్స్ లీగలా ఇల్లీగలా, ఒకవేళ ఇల్లీగల్ అనుకుంటే గవర్నమెంట్ వీటిని ఎందుకు బ్యాన్ చేయలేకపోతుంది అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోబైట్. ఈ పైరసీ అనేది ఇండస్ట్రీకి కొత్తేం కాదు. ఇంటర్నెట్ వాడకం సరిగ్గా లేని రోజుల్లో కూడా సీడీలు, డివిడీల రూపంలో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలని అమ్మేవారు. ఒకప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. సాధారణంగా ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇష్టం ఉంటుంది, మరి కొంతమందికి పిచ్చి కూడా ఉంటుంది. కానీ టికెట్ కొని థియేటర్ కి వెళ్లి చూడాలి అంటే ఒకరిద్దరు లేదా ముగ్గురు వరకు ఇబ్బంది అనిపించదు. అదే ఫ్యామిలీలో ఒక 7 లేదా 8 మంది ఉంటే అంత డబ్బు పెట్టి సినిమా చూడాలంటే పెద్ద ఇబ్బందిగానే అనిపిస్తుంది ఏ మిడిల్ క్లాస్ పర్సన్ కైనా. ఈ అవసరాన్ని పైరసీ సంస్థలు అవకాశంగా మార్చుకున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండే థియేటర్లలో సినిమాని సీక్రెట్ గా తమ కెమెరాలలో రికార్డ్ చేసి దానిని సీడీలు, డివిడీల కింద అమ్మేవారు. అప్పట్లో జనం కూడా ఈ పైరసీని బాగా ఎంకరేజ్ చేశారు. దీనికి మెయిన్ కారణం టికెట్లకి అయ్యే ఖర్చు ఒకటైతే, రెండవ కారణం ఆ టికెట్ ప్రైస్ తోనే 2 లేదా 3 సినిమాలు ఒకే డివిడీలో వచ్చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. దాదాపు అందరూ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారు. దీంతో ఈ పైరసీ సంస్థలు కూడా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా తమ ఆదాయ మార్గాలని డెవలప్ చేసుకుంటూ వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే వెబ్సైట్స్ అండ్ టెలిగ్రామ్. వీటి ద్వారానే ఎక్కువ శాతం ఆ సంస్థలు తమ పైరసీ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పైరసీలో చాలా రకాలే ఉన్నాయి. అందులో మొదటిది క్యామ్ కార్డర్ పైరసీ. ఇదేంటి అంటే ఇందాక పైన చెప్పినట్టు ఏదైనా మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక థియేటర్ ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. క్రౌడ్ తో వీళ్ళకి సంబంధం లేదు. ఎంతమంది జనాలు అడ్డు వస్తున్నా, ఎన్ని కాగితాలు గాల్లోకి ఎగిరినా కూడా ఇచ్చిన జాబ్ కి న్యాయం చేయాలని చాలా పట్టుదలతో సినిమాని తమ దగ్గర ఉన్న కెమెరాతో సీక్రెట్ గా రికార్డ్ చేస్తాడు పైరసీ వెబ్సైట్ తరపున పనిచేసే వ్యక్తి. ప్రెజెంట్ పాన్ ఇండియా మూవీస్ ఎక్కువయ్యాయి కాబట్టి వీళ్ళ పని ఇంకా తేలికైపోయింది. ఎందుకంటే ఎంత క్రేజ్ ఉన్న మూవీ అయినా సౌత్ నుండి నార్త్ లో రిలీజ్ అవుతుంటే ఇక్కడ ఉన్నంత క్రౌడ్ అక్కడ ఉండదు కదా. సో అక్కడ నుండి సినిమా మొత్తం కెమెరాలో రికార్డ్ చేసి పైరసీ వెబ్సైట్ వాళ్ళకి ఆ ప్రింట్ ని సెండ్ చేస్తారు. అక్కడ వరకు సగం పని పూర్తవుతుంది. అక్కడ రికార్డ్ చేసిన సినిమా లాంగ్వేజ్ హిందీలో ఉంటుంది కదా, దానిని చేంజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళు థియేటర్ కి వెళ్లి డౌట్ రాకుండా కేవలం ఆడియో మాత్రం రికార్డ్ చేసుకుని వస్తారు. ఈ రెండింటిని ఎడిట్ చేసి ఏ భాషకి ఆ భాష సినిమాని వెబ్సైట్ లో లేదా టెలిగ్రామ్ ఛానల్స్ లో అప్లోడ్ చేస్తారు. రీసెంట్ గా వచ్చిన తండేల్, చావా సినిమాలైతే రిలీజ్ అయిన 3-4 గంటల్లోనే అసలు ఇది థియేటర్ ప్రింటా లేక హెచ్డి ప్రింటా అన్నంత హై క్వాలిటీతో రికార్డ్ చేసి తమ సైట్స్ లో అప్లోడ్ చేసుకున్నాయి ఈ పైరసీ సంస్థలు. ఇక రెండవ రకం ప్రీ రిలీజ్ లీక్స్. ఈ లీక్స్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుండి బయటకు వస్తాయి. ముఖ్యంగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రీ రిలీజ్ లీక్స్ చేస్తారు. తమ దగ్గరికి కలర్ గ్రేడింగ్, విఎఫ్ఎక్స్, వీడియో అండ్ ఆడియో మిక్సింగ్ లాంటి పనులకి ఈ సినిమా ప్రింట్ వచ్చినప్పుడు దానిని వాళ్ళు సీక్రెట్ గా సేవ్ చేసుకుని ఇలా ఇంటర్నెట్ లో లీక్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి అప్పట్లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, విజయ్ దేవరకొండ టాక్సీ వాలా ఇవన్నీ ప్రీ రిలీజ్ లీక్సే. అండ్ ఫైనల్ గా ఓటీటీ రిప్స్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, G5 లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుండి ఇల్లీగల్ గా మూవీస్ డౌన్లోడ్ చేసి వాటిని తమ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసుకుంటాయి ఈ పైరసీ సంస్థలు. అలా అని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ జాగ్రత్త పడరా అంటే ఆ మూవీ సర్వర్ హ్యాక్ అవ్వకుండా DRM లాంటి అడ్వాన్స్ మెథడ్స్ వాడి దానిని ఎన్క్రిప్ట్ చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడి దానిని ప్రొటెక్ట్ చేసినా సరే ఈ పైరసీ వెబ్సైట్స్ దానికి మించిన హ్యాకింగ్ మెథడ్స్, ఇల్లీగల్ టూల్స్ యూజ్ చేసి ఆ మూవీ సర్వర్ ని హ్యాక్ చేసి మూవీని డౌన్లోడ్ చేస్తాయి. తిరిగి ఆ మూవీని తమ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసుకుంటాయి. ఈ పైరసీ వెబ్సైట్స్ ఓనర్ ఇంత కష్టపడి దొంగతనంగా షూట్ చేసి లేదా హ్యాక్ చేసి మూవీస్ ని ఇంటర్నెట్ లో పెడుతున్నారు కదా, మరి వీళ్ళకి ఏం లాభం అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ వెబ్సైట్స్ డబ్బెలా సంపాదిస్తాయి అంటే మెయిన్ గా అడ్వర్టైజింగ్ నుండి. సాధారణంగా మెజారిటీ వెబ్సైట్స్ గూగుల్ యాడ్సెన్స్ నుండే మనీ ఎర్న్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ యాడ్స్ డిజైన్ చేసి గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా తమ యాడ్స్ ని పబ్లిష్ చేస్తాయి. ఆ యాడ్ మేకింగ్ కి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతుంది గూగుల్. ముఖ్యంగా న్యూడిటీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, వైలెన్స్ ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయదు.
దాంతో ఇలాంటి వాళ్ళందరికీ ఈ పైరసీ వెబ్సైట్స్ ఒక వరంలా కనిపిస్తాయి. అది కాక ఈ పైరసీ వెబ్సైట్స్ ని చూసే జనాలు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ కంపెనీస్ ఎలాంటి మొహమాటం లేకుండా ఆ వెబ్సైట్స్ కి అమౌంట్ ఇచ్చి తమ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుంటాయి. ఈ యాడ్స్ లో పాపప్ యాడ్స్, అఫిలియేటెడ్ యాడ్స్ అంటూ చాలా రకాలు ఉన్నాయి. ఫ్రీగా వస్తుందంటే దాంట్లో ఏదొక ప్రమాదం దాగి ఉంటుందని చాలా మందికి తెలియదు. సినిమాలు ఫ్రీగా చూడొచ్చన్న ఆశతో ఈ యాడ్స్ మీద క్లిక్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ లింక్స్ నుండి తెలియకుండానే వైరస్ కూడా మన ఫోన్లో లేదా ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అవుతుంది. ఒక్కసారి అది డౌన్లోడ్ అయితే హ్యాకర్స్ చేతికి మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్ మొత్తానికి యాక్సెస్ దొరుకుతుంది. వాటిని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు లేదా మన ఇన్ఫర్మేషన్ ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఈ పైరసీ వెబ్సైట్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది. కొన్ని వందల కోట్లు పెట్టి తీసిన సినిమా రిలీజ్ అయిన 3-4 గంటల్లోనే ఇంటర్నెట్ లోకి వచ్చేస్తే చాలా మంది దానిని డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోనే చూస్తున్నారు. దానివల్ల సినిమా మీద పెట్టిన డబ్బు తిరిగి రాక ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోతున్నారు. దీని ఎఫెక్ట్ అటు సినిమా బడ్జెట్ మీద కూడా పడుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ముందు ముందు డబ్బులు పెట్టడానికి ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాడు. దానివల్ల సినిమా భవిష్యత్తే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఈ వెబ్సైట్స్ లీగలా ఇల్లీగలా అంటే 100% ఇల్లీగల్. ఇంత నష్టం జరుగుతున్నా గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోదా అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఏదైనా పైరసీ వెబ్సైట్ ని బ్యాన్ చేసింది అనుకుందాం, మరుక్షణమే దాని స్థానంలో ఇంకొక కొత్త వెబ్సైట్ పుట్టుకొని వస్తుంది. ఇలా గవర్నమెంట్ 100 కాదు 1000 వెబ్సైట్స్ ని బ్యాన్ చేసినా సరే వాళ్ళు ఇంకొక కొత్త వెబ్సైట్ తో మళ్ళీ తిరిగి వస్తారు. రామ్ గోపాల్ వర్మ చెప్తారు కదా, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అలా ఉంటుంది ఈ పైరసీ వ్యవహారం. ఒకవేళ ఈ సైట్ ఓనర్స్ ని అరెస్ట్ చేద్దామా అంటే వాటి సర్వర్స్ ఏ ఆఫ్రికాలోనో లేదా చిన్న చిన్న ఐలాండ్స్ నుండి వీటిని ఆపరేట్ చేస్తారు. దాంతో వాళ్ళని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. ఈ పైరసీ ఆగాలంటే ముందు మనలో మార్పు రావాలి. సే నో టు పైరసీ. సినిమా రిలీజ్ అప్పుడు టికెట్స్ రేట్లు ఎక్కువగా ఉన్నా సరే కొన్ని రోజులు గడిచాక తిరిగి నార్మల్ రేట్స్ కి వచ్చేస్తాయి. అప్పుడు ఫ్యామిలీతోనో లేదా ఫ్రెండ్స్ తోనో సరదాగా వెళ్లి థియేటర్లోనే మూవీ చూడండి. సినిమాని కాపాడండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.